హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ. ఈ పకోడీ తయారు చేసుకోవడం కోసం పెద్ద సైజ్ కాలీఫ్లవర్ని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక పాత్రలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వాటర్ ఇలా ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కాలీఫ్లవర్స్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ కాలీఫ్లవర్ మునిగేంత వరకు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. 2 మినిట్స్కి ఇలా చక్కగా కుక్ అయిపోతాయండి. వీటిని పక్కకి తీసుకోవాలి. వాటర్ నుంచి మొత్తం అన్నింటినీ పక్కకు తీసుకొని బాగా డ్రై అయిపోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలండి. బాగా కూల్గా అయిపోవాలి. ఇవి కూల్గా అయిపోయిన తర్వాత ఇంకొక బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి, పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పౌడర్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకుని సన్నగా తరిగేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా తరిగేసుకొని యాడ్ చేసేయండి. అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకొని చల్లబరుచుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి సరిపడా ఈ కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీని ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ పాటు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కలర్ అనేది ఈ విధంగా లైట్గా వస్తుందండి. ఇలా లైట్గా అయిన తర్వాత ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఫ్రై చేయండి. అప్పుడు మనకి డార్క్ కలర్ వస్తుంది. పైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా 3 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసినట్లయితే పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. కలర్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత పకోడీని బయటకు తీసుకోవాలి. ఈ పకోడీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.